సీతాదేవి లంకలో ఉందన్న విషయం వానరులకు ఎలా తెలిసింది? రామాయణానికి రాముడు ఎంత ముఖ్యమో హనుమ కూడా అంతే ముఖ్యం. హనుమ అంటే ధైర్యం, హనుమ అంటే బలం, హనుమ అంటే విజ్ఞానం, హనుమ అంటే వివేకం, హనుమ అంటే వినయం. ఇవన్నీ కలిపి మనం ఒకే దానిలో చూడొచ్చు. అదే సుందరాకాండం. సీత అపహరణని అడ్డుకున్నదెవరు? జటాయువు. పుష్పక విమానంలో రావణాసురుడు సీతను ఎత్తుకుపోతుంటే జటాయువు అడ్డుపడి రావణుడితో తలపడతాడు. అప్పుడు రావణాసురుడు జటాయువు యొక్క 2 రెక్కలను నరికివేసి సంహరిస్తాడు. అసలు సీతాదేవి లంకలో ఉందన్న విషయం వానరులకు ఎలా తెలిసింది? జటాయు సోదరుడైన సంపాతి తన దూరదృష్టితో సీతాదేవి లంకలో ఉన్నారని గ్రహించి వానరులతో చెప్తారు. మరి ఆ వానరులలో ఎవరైనా లంకను దడ్డానికి ముందుకొచ్చారా? చాలా మందే వచ్చారు. అందులో ముఖ్యంగా కుబేరుడు 80 యోజనాల దాకా ఎగరగలనని అంటాడు. జాంబవంతుడు నేను వృద్ధున్నైపోయాను, 90 యోజనాలు మాత్రమే ఎగరగలనని అంటాడు. బాలికుమారుడైన అంగదుడు నేను లంకనైతే చేరుకోగలను కానీ తిరిగి రాలేనని అంటాడు. ఆ మాట వినగానే వానర సైన్యం మొత్తం నిస్తేజపోతారు. అప్పుడు జాంబవంతుడు, హనుమ, నీ శక్తి గురించి నీకు తెలుసా? పసి వయసులోనే సూర్యుడిని మింగడానికి ఆకాశంలోనికి ఎగిరావు. దేవతలందరూ నీకు వరాలు కురిపించారు. ఏ శక్తి నిన్ను ఏమీ చేయలేదు. బ్రహ్మాస్త్రం సైతం నిన్ను చూసి వెనక్కి వెళ్ళిపోతుంది. అలాంటి నీవు నీ శక్తుల్ని మర్చిపోయావు అని హనుమ యొక్క శక్తుల్ని జాంబవంతుడు గుర్తు చేస్తాడు. అది విని స్వామి హనుమ నిల్చుని ఆకాశం వైపు తీక్షణంగా చూస్తారు. తన శరీరం మెల్లగా ఆకాశమంతా ఎత్తుకు ఎదగడం మొదలవుతుంది. హనుమ చేతులు జోడించి సుగ్రీవునికి, శ్రీరామునికి, జాంబవంతునికి, వాయుదేవునికి నమస్కరించి ఒక్కసారిగా ఆకాశంలోనికి లంఘిస్తారు. ఆ లంఘనతో అక్కడంతా ప్రళయం ఏర్పడుతుంది. ఆ మహేంద్రగిరి పైన ఉన్న జంతువులన్నీ చెల్లాచెదురుగా పడిపోతాయి. చెట్లన్నీ విరిగిపోయి పడిపోతాయి. ఆకాశం అంతా పూలతో నిండిపోయింది. కింద వానరులు జయ జయ ధ్వానాలు పలుకుతున్నారు. పైన దేవతలు ఆశీర్వాదాన్ని ఇచ్చారు. అలా ఆకాశానికి లంఘించిన హనుమకు సముద్రం మధ్యలో 3 అడ్డంకులు జరిగాయి. అవేంటో చెప్పగలవా? సముద్రుడి ద్వారా మైనాక పర్వతం అడ్డు వస్తుంది. విశ్రాంతి తీసుకోమని కోరగా స్వామి కార్యం మీద వెళ్తున్నాను, విశ్రాంతి తీసుకోవడం కుదరదని సున్నితంగా తిరస్కరిస్తారు స్వామి హనుమ. కొంత దూరం వెళ్ళాక సురస అడ్డుపడి తన నోరుని పెద్దదిగా తెరిచి హనుమని మింగపోగా హనుమ అంతకన్నా పెద్ద రూపం ధరించి సురసతో తలపడ్డారు. కానీ ఎంతకీ ఉపయోగం లేకపోయేసరికి సూక్ష్మ రూపం ధరించి నోటిలో నుంచి లోపలికి వెళ్లి చెవిలో నుంచి బయటకు వచ్చేశారు హనుమ. ఇంకొంత దూరం వెళ్ళాక సింహిక అడ్డుపడింది. సింహిక నీడను పట్టుకుని వెనక్కి లాగే రాక్షసి. ఆమె లోపలికి ప్రవేశించి ఒక గుద్దుతో సంహరించి హనుమ లంకని చేరుకుంటారు. అక్కడ లంకిని ఎదురుపడుతుంది. ఒక్క గుద్దుతో లంకిని ఓడిస్తారు. ఇక లంక పతనం మొదలైంది అని చెప్తూ మరణిస్తుంది. సీతాదేవికి లంకలో కాపలాగా ఉన్న రాక్షస స్త్రీ పేరేంటి? త్రిజట. హనుమ నిజంగానే రాముడి బంటు అని సీతాదేవికి నమ్మకం ఎలా కుదిరింది? హనుమ రాములు వారిచ్చిన ఉంగరాన్ని చూపిస్తే అప్పుడు సీతాదేవికి నమ్మకం కుదురుతుంది. ఆ తర్వాతే నాతో వచ్చే తల్లి తీసుకువెళ్ళిపోతాను అని అంటే, లేదు నా రాముడే వచ్చి రావణుడిని ఓడించి నన్ను తీసుకువెళ్తాడు అని అంటుంది సీతాదేవి. మరి వచ్చిన కార్యం అయిపోయింది కదా, హనుమ వెంటనే తిరిగి ఎందుకు వెళ్ళిపోలేదు? ఇప్పుడు మీకొక ప్రశ్న. వారధి నిర్మించడంలో కీలక పాత్ర పోషించిన ఆ 2 వానరులు ఎవరు? తెలిస్తే కమెంట్స్ లో చెప్పండి. జై బజరంగబలి, జై శ్రీరామ్.